మధ్యప్రదేశ్ లో మరొక ఎన్కౌంటర్ జరిగింది. బాలాఘాట్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్కౌంటర్ లో 3 మహిళలతో సహా 4 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ లో మరొక ఎన్కౌంటర్ జరిగింది. బాలాఘాట్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్న ఎన్కౌంటర్ లో 3 మహిళలతో సహా 4 మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నాయి? ఇంకా కూడా కాల్పులు కొనసాగుతున్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటి నవీన్? మనం చూడొచ్చు, మధ్యప్రదేశ్ లో మావోయిస్టులకి భారీ ఎదురు దెబ్బని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్ లో మావోయిస్టులపై ఎలాంటి దాడులు లేవు, ఎలాంటి ఎన్కౌంటర్లు కూడా లేవు. కానీ ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 4 మావోయిస్టులు చనిపోయినట్టుగా అక్కడ పోలీసులు ధృవీకరించారు. అయితే మధ్యప్రదేశ్ లోని బాల్ఘాట్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు సంబంధించిన 3 మహిళా మావోయిస్టులతో పాటు మరొక వ్యక్తి కూడా చనిపోయినట్టుగా పోలీసులు అయితే నిర్ధారణ చేశారు. ఇప్పటికే ఎన్కౌంటర్ జరిగిన లొకేషన్ లో భారీ ఎత్తున తుపాకులతో పాటు మందుగుండ్ల సామగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా బాల్ఘాట్ జిల్లా ఎస్పీ అయితే ధృవీకరించినట్టు పరిస్థితి. మావోయిస్టులు ఒక సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంపై ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు కాల్పులు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ కాల్పులో అంటే మధ్యప్రదేశ్ లో ఈ మధ్యకాలంలో పెద్దగా మావోయిస్టుల మీద అటాక్లు ఎక్కడ లేవు, ఎలాంటి ఎన్కౌంటర్లు కూడా చాలా తక్కువ ఆ ప్రాంతంలో. అయితే మావోయిస్టులు అక్కడ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంపై ఒకసారిగా భద్రతా బలగాలు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. ఈ కాల్పులు దాదాపుగా 4 మావోయిస్టులు చనిపోయారు. ఇంకా మిగతా మావోయిస్టులు తప్పించుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే కొంతమందికి అక్కడ తుపాకీకి సంబంధించిన బుల్లెట్ గాయాలని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నట్టు పరిస్థితి. అయితే కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే భారీ ఎత్తున కూడా అక్కడ మావోయిస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి జరిగిన ఎన్కౌంటర్ 4 మాత్రమే చనిపోయారు. అక్కడ భారీ ఎత్తున మావోయిస్టులకు సంబంధించినటువంటి తుపాకులతో పాటు అక్కడ మందుగుండ్ల సామగ్రిని స్వాధీనం చేస్తున్నారు. అదేవిధంగా విప్లవ సాహిత్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కాబట్టి ఏదైనా మధ్యప్రదేశ్ లో మావోయిస్టులకు ఎదురు దెబ్బనే చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ మావోయిస్టు ఈ మధ్యకాలంలో పెద్దగా అక్కడ ఘటనలు చోటు చేసుకుని సైలెంట్ గా ఉన్న పరిస్థితి కాబట్టి, కానీ ఒకసారిగా అక్కడ మావోయిస్టులపై పోలీసులు విరుచుకుపడడం, అక్కడ 4 మావోయిస్టులు చనిపోవడం, దాంట్లో 3 మహిళా మావోయిస్టులు ఉన్న పరిస్థితి కాబట్టి చనిపోయిన మావోయిస్టుని 4కు సంబంధించిన డెడ్ బాడీలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో సెర్చింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ కోమింగ్ కూడా కొనసాగుతుందని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ 4కు సంబంధించిన ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ కి సంబంధించి మావోయిస్టుల నుంచి కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా? చనిపోయిన వారి పేర్లు ఏమైనా బయటకు వచ్చాయా? దానికి సంబంధించి ఇంకేం రాలేదు. ఎందుకంటే ఎన్కౌంటర్ కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి. అయితే ఈ బాల్ఘాట్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ సంబంధించి 4 మృతదేహాలకు సంబంధించి గుర్తించలేదు. ఇంకా పోలీసులు కూడా గుర్తించాలని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా అక్కడ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే భారీ ఎత్తున కూడా అక్కడ మావోయిస్టులు ఉన్నారు. అదేవిధంగా భద్రతా బలగాలు కూడా భారీ ఎత్తున కూడా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. కొంతమంది మావోయిస్టులకు బుల్లెట్ గాయాలని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ అయితే ధృవీకరించిన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే భారీ ఎత్తున కూడా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఈ 4కు సంబంధించిన డెడ్ బాడీలు మాత్రం స్వాధీనం చేసుకున్నాం. వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని గుర్తించాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఆ 4 డెడ్ బాడీలతో కూడా అక్కడ ఉన్న తుపాకులు గాను, విప్లవ సాహిత్యాన్ని, అదేవిధంగా ల్యాండ్ మెన్స్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కాబట్టి ఏదైనా కానీ ఆ మావోయిస్టులకు అయితే ఆ ప్రాంతంలో అంటే మధ్యప్రదేశ్ లో భారీ ఎదురుదెబ్బనే చెప్పుకోవచ్చు. ఏమవుతుంది? రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.